లేదు మీరు అన్నట్లు బీసీ అభ్యర్థి నిలబెట్టగానే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే నాకు వచ్చిన ప్రధాన అనుమానం కూడా ఇక్కడే అండి. ఇప్పుడు నాకు పార్టీలో సరిగా జరగట్లేదు అంటే ఇప్పుడు 6-8 నెలలుగా సాయిరెడ్డి గారు పార్టీ పరంగా చేసింది ఏముంది మీరే చెప్పండి. మీరు మీడియాలో ఉన్నారు అంటే సైలెంట్ గా ఉన్నారు వారు. సాయిరెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారా? నేషనల్ జనరల్ సెక్రటరీ అండి. నేషనల్ జనరల్ సెక్రటరీ ఎందుకు సైలెంట్ గా ఉంటారు? చాలా అగ్రెసివ్ గా ఆయన పాలిటిక్స్ చేశారు అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో. తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పేది జరగబోయేది అయితే మనం చెప్పలేం, కానీ జరిగిందైతే మనం చూస్తే మీరు అన్నట్లు ఇంతకు ముందు యాక్టివ్ గా ఉన్నంత యాక్టివ్ గా అయితే లేరు సాయిరెడ్డి గారు. అఫ్ కోర్స్ కొందరు ఓడిపోయిన బాధ ఉంటది, కొద్ది రోజులు విరామం తీసుకుందాము, మనకు టైం కావాలని చాలా మంది మా పార్టీలో వాళ్ళు చాలా మంది స్తబ్దుగా ఉన్నారన్న మాట వాస్తవం. ఇంతకుముందు ప్రోయాక్టివ్ గా ఉండి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కొంతమంది మాట్లాడుతున్నారు, గలం విప్పుతున్నారు. సో నేను అనేది ఆ 6-8 నెలలుగా సాయిరెడ్డి గారు ఎలా ఉన్నారు, నెక్స్ట్ 2 years అలా ఉన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు నువ్వు పని చేయట్లేదు అని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టి వారిని బెదిరించే ఆస్కారం అయితే ఉండదు. సో రాజీనామా అనేది సరే, నేను ఈ 2 ఏళ్ల తర్వాత నేను రాజకీయాలకు దూరం అయిపోతాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే అది వేరే రకం అండి. అవి ఒత్తిళ్లు లేవు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు రాజీనామా చేయి, సభ్యత్వానికి రాజీనామా చేయి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయి అంటే మాత్రం అంతగా తొందరగా రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చిందని నేను అనుకోవట్లేదండి. అంటే పార్టీ పరంగా అయితే ఉండదు. ఇప్పుడు మీరు అంటున్నారు ఏదో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల గారికి ఇచ్చారు, లేకపోతే నన్ను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా తీసేశారు, ప్రధాన కార్యదర్శిగా తీసేశారు, అనుబంధ విభాగాల నుంచి తీసేశారు అంటే ఒకటండి. ఇప్పుడు ఆయన నేను వ్యవసాయం చేసుకుంటున్నా అంటున్నారు. అంతకుముందు అదే మాట మా అధ్యక్షుల వారికి చెప్పారని మనం ఎందుకు అనుకోకూడదు? నాకు ఎక్కువగా బాధ్యతలు వద్దు, నాకు ఇప్పటికే నేను అలసిపోయాను రాజకీయాల్లో, నాకు బాధ్యతలు వద్దు, కాబట్టి కొద్ది రోజులు నన్ను సైలెంట్ గా ఉంచండి అని అధ్యక్షుల వారితో చెప్తే వారు సరే అన్నారని మనం ఎందుకు అనుకోకూడదు? సరే, మనం అనుకోవడం దానికి అదేదో మీ అధ్యక్షుల వారే చెప్పొచ్చు కదా, యూకే నుంచి ఒక వీడియో సందేశం. అది కాదండి, మీరు గమనిస్తే గత 10 ఏళ్లుగా మా పార్టీలో నిర్ణయాలు ఏవైనా కానీ బయటకు వచ్చే అధ్యక్షుల వారు ఎన్నిసార్లు వాళ్ళు వివరించారు. మొన్న మనం చూసాం ప్రెస్ మీట్ లో బాలినేని వెళ్ళిపోయారంటే ఏమైతుందబ్బా, ఒక లీడర్ పోతే ఇంకొక లీడర్ తయారవుతుంది, ఏమైతుందబ్బా. ఇంకోటి నేను క్లియర్ గా నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నానండి. బాలినేని గారు వెళ్ళినప్పుడు ఇది నాకు తెలిసి ఎవరు చెప్పలేదు. సాయిరెడ్డి గారు అక్కడ ఢిల్లీలో మాట్లాడింది ఇంకో మాట ఒకసారి చూద్దామండి. సారీ, గురుమూర్తి గారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఏం మాట్లాడారు? అంటే ఆయన పార్టీ వేడొద్దు, మీరు పార్టీలో ఉండాలని చెప్పి ఆయన అడిగారా? ఖచ్చితంగా మా పార్టీలో ఆయన కొనసాగాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయాల నుంచి విరమించుకోవద్దు, మీలాంటి అనుభవజ్ఞులు పార్టీకి చాలా అవసరం. సో ఖచ్చితంగా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం సమాయత్తంగా పనిచేసుకుందామని కోరడం. సంబంధించి ఏం చెప్పారు సార్? విజయసాయి రెడ్డి ఏం చెప్పారు సార్? అంటే మీరు అడిగారు కదా, కోరారు కదా, ఏమన్నారు ఆయన? పాజిటివ్ గా ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు 10:30 గంటలకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. అంటే రాజీనామా కూడా చేయబోతున్నారు కదా, ఆయన విరమించుకోమంటే మరి ఏం చెప్పారు? మాట్లాడతామని చెప్పారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు ఈ విధంగా నేతలంతా కూడా సమస్యలు ఏం లేవు. అంటే ఇప్పుడు 4వ రాజ్యసభ ఎంపీ మీ పార్టీ 2024లో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా నేతలంతా కూడా పార్టీని వీడుతున్నాయి. ఏమైనా కేసులో వేధింపులు ఇటువంటి ఏమైనా అంశాలు ఉన్నాయా? వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకునే ధైర్యం విజయసాయి రెడ్డి గారికి ఉంది, అది మనం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా వీటన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకి సాగే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఎందుకు తను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు? సో అదండి, ఆయన ఎంపీ గురుమూర్తి గారు వెళ్ళి కలిశారు. విజయసాయిరెడ్డి గారు మీరు రాజీనామా నిర్ణయాన్ని నుంచి వెనక్కి తగ్గండి, ఉపసంహరించుకోండి అని అడిగారు. చూద్దాం అన్నారట. అంటే రాజీనామా విషయం కాదు, భవిష్యత్తులో కలిసి పనిచేసే వ్యవహారం ఏదో చూద్దాం అని ఉంటారేమో. మొత్తానికి ఏంటంటే గురుమూర్తి గారు కూడా చాలా ప్రెషర్లో ఉన్నారు. ఒకవేళ ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం కన్వే చేస్తుంటే గురుమూర్తి గారు వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదుగా. చెట్టు చివరిలో బుజ్జగింపుల పర్వం అవసరం లేదుగా. ఎందుకు జరిగింది? నాకు తెలిసి బోస్ గారు కూడా నిన్న ప్రెస్ లో మాట్లాడారు అనుకుంటారు. వారు కూడా ఏదో మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఎంపీలు ఢిల్లీకి వెళ్తున్నారు అంటే దాన్ని కూడా మీడియా వాళ్ళు ఎలా రాశారంటే సాయిరెడ్డి గారిని బుజ్జగించడానికి వెళ్తున్నారని రాసింది. మరి గురుమూర్తి గారు ఏ విషయం కోసం ఢిల్లీ వెళ్లారన్నది మనకు తెలియదండి. బుజ్జగింపు కోసం అన్నది అయితే నేను అనుకోను. ఎందుకంటే
పలకరింపులు ఉంటాయి, అన్ని ఉంటాయి. నాకు తెలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన వెనక్కి వస్తారు, వెనక్కి వచ్చి మళ్ళీ ఏదో చేస్తారని నేనైతే అనుకోలేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. ఎందుకంటే ఒకసారి అంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరో బుజ్జగిస్తే, నేనో మీరు ఇంకొకరు బుజ్జగిస్తే వెనక్కి వస్తారు అనుకోవడము, అది అంటే మనము ఆశావహ దృక్పథం అంటారు కదండి, మనం ఆశించవచ్చు, తప్పులేదు ఒక పార్టీ కార్యకర్తగా. బట్ అది జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదండి. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఇంకోటి అరబిందో కేసులో అల్లుడిని తప్పించటం కోసం అని చెప్పేసి ఆయన రాజీనామా చేశారు. క్విడ్ ప్రోకోలో భాగంగా మీరు రాజీనామా చేస్తే తప్పిస్తామనే హామీ ఏదో ఆయనకి వచ్చిందని ఒక ప్రచారం. మీరు ఒకటైతే నేను చెప్పాలండి, దాంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం మాట్లాడలేము. బట్ డెఫినెట్ గా అండి, ఎక్కువ కంపెనీలు ఉన్న వాళ్ళకి, కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సమస్యలు ఉన్నాయన్నది మాత్రం దట్స్ అ ఓపెన్ సీక్రెట్ అండి. డబ్బులు ఉన్న వాళ్ళకి, కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి ఒత్తిళ్లు ఎక్కువ ఉంటాయి అని నిన్న మా బోస్ గారు కూడా చెప్పారు. వ్యాపారస్తులకు ఒత్తిళ్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ముఖ్యంగా రాజ్యసభ అయితే మరీ ఎక్కువ ఉంటది. ఇప్పుడు అదే బీజేపీకి తగిన సంఖ్యాబలం ఉంటే కథ వేరు ఉండేదండి. ఇప్పుడు బీజేపీకి కావాల్సిన దానికంటే ఒక 30-40 మంది ఎక్కువ మంది ఎంపీలు ఉంటే రాజ్యసభలో వాళ్ళు కేర్ కూడా చేసేవాళ్ళు కాదు. బీజేపీ చేస్తుంది అంటారండి మా ప్రదీప్ గారు. అంటే వాళ్ళకి రేపొద్దున రాజ్యసభలో బిల్లులకి వాళ్ళ సంఖ్యాబలం లేక వీగిపోతుంటే సంఖ్య పెంచుకోవటం కోసం ఈ రకంగా ఈ ఎత్తుగడల రాజకీయాలకి బీజేపీ పాల్పడుతుందని మీరు అనుకుంటున్నారా? దే ఆర్ షూడ్ పొలిటీషియన్స్ అండి. వాళ్ళకి ఏంటంటే నేను గమనించిన దాంట్లో అమిత్ షా గారు కానీ, మరి ముఖ్యంగా అమిత్ షా గారు అండి, మోదీ గారు కాదు, అమిత్ షా గారు ఏదైనా చెప్పి చేయడం ఆయన స్టైల్ అండి. ఇప్పుడు మీరు పార్టీ మారితే మీ మీద ఈడీయా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఏవో రైడ్లు జరుగుతాయి. మీరు పార్టీ మారిన వెంటనే ఆ రైడ్లు ఉండవు, ఇంకేముండవు, ఆగిపోతాయి. మనం చూసాం, గతంలో చూసాం. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్ అండి. మీ మీద నేను దాడి చేస్తున్నాను అంటారు, పబ్లిక్ ప్రజలకు చెప్పే దాడి చేస్తారు. వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అసలు ఉండదు. సీఎం రమేష్ గారి ఇన్సిడెంట్ చూసామండి మనం. ఆయన మీద రైడ్లు జరిగాయి, నెక్స్ట్ రోజు పార్టీ మారారు, ఇంకా తర్వాత ఇంతవరకు రైడ్లు లేదు, ఏం లేదు. అంటే వారు చెప్పి చేస్తారు. అంటే దట్స్ హౌ వి స్ట్రెంగ్తన్ అవర్ పార్టీ అన్నది వారి సిద్ధాంతం అయి ఉండొచ్చండి. వారు మేము ఇలా పార్టీని బలోపేతం చేసుకుంటాము, ఇది ఒక ప్రక్రియ, నయానో భయానో మేము చేసుకుంటాం, వాళ్ళ పార్టీ సిద్ధాంతం అయి ఉండొచ్చు. నేను ఇవన్నీ చెప్పేది కూడా మనం ఎవిడెన్స్ చూసే